వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కూటమి ప్రభుత్వం హామీల అమలులో భాగంగా ఏదైతే సూపర్ 6 పథకం ఏదైతే ఉందో శ్రీశక్తి పేరుతో అలాగే మహిళలకు ఉచిత బస్సు పథకం అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. విజయవాడలో సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ సారథ్యంలో ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా ప్రారంభించిన నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలు ఉచిత బస్సు పథకాన్ని వినియోగించుకునేందుకు అందరూ కూడా ఉచిత బస్సు పథకాన్ని ఉపయోగించుకునేందుకు ఇప్పటికే బస్సులు ఎక్కినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూడొచ్చు. అలాగే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి మహిళలు ఇప్పటికే ఈ యొక్క ఆర్టీసీ కాంప్లెక్స్ చేరుకున్నారు. అలాగే మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా వినియోగించేందుకు బస్సులు ఎక్కినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు. ఈ యొక్క ఏదైతే ఏలేశ్వరం నుంచి కాకినాడ వెళ్తున్నటువంటి బస్సు ఏదైతే ఉందో ఈ యొక్క బస్సులో మహిళలందరూ కూడా తమ ఉచిత బస్సు పథకాన్ని కూడా ఈ యొక్క వినియోగించుకుంటూ తమ టికెట్ కూడా మనం చూడొచ్చు. ఏదైతే శ్రీశక్తి పేరుతో టికెట్లో ఆధార్ కార్డుతో పాటు అలాగే ఐడి ప్రూఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐడి ప్రూఫ్ మాత్రమే చూపించి వాళ్ళంతా కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా చేయొచ్చు అంటూ కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం నేపథ్యంలో మహిళలందరూ కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. అలాగే మహిళలు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకునేందుకు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దానితో పాటు అలాగే కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వరుపుల సత్యప్రభ గారు కూడా అలాగే మహిళ మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒక మహిళా ఎమ్మెల్యేలుగా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం కూడా తాను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మహిళా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వరుపుల సత్యప్రభ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ యొక్క సూపర్ 6 హామీలు అమలులో భాగంగా ఈ యొక్క 6 పథకం ఏదైతే ఉందో ఈ యొక్క ఉచిత బస్సు పథకం ఏ విధంగా మహిళలు ఫీల్ అవుతున్నారు, ఇది ఏ విధంగా అమలు చేస్తున్నారు? ఈ సూపర్ 6లో భాగంగా మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దాదాపు మహిళలకే 3 పథకాలు సూపర్ 6లో ఏదైతే తల్లికి వందనం, దీపం పథకం, ఇప్పుడు ఈరోజు ప్రారంభించిన శ్రీశక్తి పథకం అంటే ఉచిత బస్సు ప్రయాణం. ఈ బస్సు ప్రయాణం ప్రారంభించినప్పుడు నిజంగా నా తోటి మహిళలందరూ ఈరోజు నేను ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నట్టు వారందరూ ఎంతో సంతోషంగా ఈ పథకం అన్నది వారికి ఎంత ఉపయోగపడుతుందో కూడా ఇందాక నాకు చెప్పడం జరిగింది. నిజంగా ఈ పథకం ప్రారంభించడం, ఒక మహిళా శాసనసభ్యురాలుగా నా చేతుల మీద ఈ పథకం ప్రారంభించడం అనేది మా నియోజకవర్గంలో నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. టీడీపీ ప్రభుత్వం మహిళలకు ఇంకా ఎటువంటి మీరు అండగా ఉండబోతున్నారు? అలాగే మహిళలు ముఖ్యంగా వాళ్ళకి ప్రొటెక్షన్ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? తెలుగుదేశం ప్రభుత్వమే మొట్టమొదటిగా ఆనాడు ఎన్టీఆర్ గారు మహిళలకు ఆస్తి హక్కు అన్నది కల్పించడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా పథకం అంటే ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ మహిళా సాధికారత అన్నది ముందుకు వారి వల్లే సాధ్యమైంది. ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా మహిళా సాధికారతే ఒక లక్ష్యంగా ఈ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మహిళలను అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకువెళ్ళాలి, అన్నిటిలోని మహిళలను ముందుంచాలనే లక్ష్యంతో మా నాయకులు పనిచేయడం జరుగుతుంది. వారి అండదండలతో మేము కూడా ఇక్కడ మహిళలకి అన్ని విధాలా మేము సహకరించడం జరుగుతుంది. ఇక రక్షణ చట్టం చూసుకుంటే ఒక 3 మహిళా మంత్రుల్లో ఒక మంత్రికి హోంశాఖ ఇవ్వడం అన్నది మా కూటమి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అక్కడే అర్థమవుతుంది. ఒక మహిళలు ఏదైనా సాధించగలరు అనుకుంటే వారు సాధించలేనిది ఏదీ లేదు అని నిరూపించాలి అన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఈ హోంశాఖకు కూడా ఒక మహిళని ఎంచుకోవడం జరిగింది. ఇక రక్షణ అంటే గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబాల్లో కూడా మహిళలు బయటికి రావాలంటే అంటే సాధారణ మహిళ సంగతి సరే ఉన్నత స్థితిలో ఉన్న మహిళలు కూడా బయటికి రావాలంటే భయపడిన క్షణాలు. వారు అసలు బయటకు వచ్చి స్వతంత్రంగా స్వేచ్ఛగా తిరిగిన రోజులు కూడా లేవని మనం చెప్పుకోవచ్చు. మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మహిళలు ఈరోజు ఎంతో భరోసాతో వారికి మాకు నాయకులు మమ్మల్ని అండదండలు ఉన్నాయి మాకు నాయకులని ఏదైనా జరిగినా కూడా ఈ వెంటనే దానికి రియాక్ట్ అయ్యి దానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మా మహిళలకు అండదండలతో ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. అంటే మహిళల ఉచిత బస్సు పథకం కేవలం జిల్లాలకు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పి రకరకాల కామెంట్ చేశారు. వాళ్ళకి మీరు ఎటువంటి సమాధానం చెప్తారు? చిన్న భిన్నం అయిపోయినా కూడా ఇచ్చిన మాట ప్రకారం ఈ ఏడాదిలోనే 3 మహిళలకు సంబంధించిన పథకాలని విడుదల చేయడం అమలుపరచడం జరుగుతుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు వారు ఇంకా తట్టుకోలేక మాకు ఇంకా ప్రజాభిమానం ఎక్కువైపోతుందన్న అసూయతోటి వారు ఏ స్థితిలో ఉండి ఈ కామెంట్లు చేస్తున్నారో మేము చెప్పక్కర్లేదు. కాకపోతే ప్రజలందరూ కూడా ఇప్పటికే గ్రహించారు ఒక్క కూటమి ప్రభుత్వం వల్లే మాకు అండదండలు ఉన్నాయని. ఈ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇక జిల్లా నుంచి జిల్లా అన్నది వారు చేస్తున్న ప్రచారం ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం కొన్ని బస్సులకి
నియమాలు పెట్టడం జరిగింది. వాటిలో రాష్ట్రం ఎక్కడెక్కడైనా వెళ్ళొచ్చు అని కూడా మా నాయకులు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా దానికి ఒక ప్రఫార్మా పెట్టారు. ఏ బస్సుల్లో అయితే ఈ రాష్ట్రం అంతా ముఖ్యంగా ఆడబిడ్డలు స్కూల్కి కాలేజీలకి వెళ్తున్నప్పుడు వారికి ఒక రక్షణ ఉంటుంది. ఇలా సెపరేట్గా ఇలా బస్సుల్లో వెళ్ళడం అనేది వారికి ఒక రక్షణ. ఆడబిడ్డలు ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడికైనా వారి కళాశాలకి వెళ్ళాలన్నప్పుడు ఈ బస్సులో ప్రయాణించమని వచ్చని చెప్పడం జరిగింది. ఇవన్నీ చూసినప్పుడు కూడా వారు ఏ విధంగా ఆ మాటలు కామెంట్లు చేస్తున్నారు అన్నది అది వారికే మేము వదిలేస్తున్నాం. అంటే మహిళా ఎమ్మెల్యే మీరు మీ నియోజకవర్గం ఎన్నికబడ్డారు, అలాగే అంటే కొన్ని సపోర్టింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే ప్రధానంగా ఆడవాళ్ళు అంటే చూస్తుంటారు, కానీ ఇప్పుడు మద్దతు ఏ విధంగా లభిస్తుంది? ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం మీరు ఏ విధంగా ప్రపోజల్ పెట్టడం తీసుకుంటున్నారు? ఒక మహిళా శాసనసభ్యురాల కన్నా ముందు నేను ఒక గృహిణిని, ఒక తల్లిని, ఒక సాధారణ మహిళగా ఉన్నప్పుడు కూడా నేను నా తోటి మహిళలతో ఎలాంటి సమస్యలు ఉంటాయి అన్నది నేను చూసిన దాన్ని. ఈరోజు అనుకోని స్థితిలోనే నేను ఇక్కడ మహిళా శాసనసభ్యురాలు వచ్చాను. నేను ఒక విద్యావంతురాలని. వీటిలన్నిటినీ కలుపుకుని నా కాన్స్టిట్యున్సీలో అంటే నా నియోజకవర్గంలో మహిళలకు ఉన్న సమస్యలు నేను గత ఎలక్షన్లో క్యాంపెయిన్ తిరిగినప్పుడే ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. మేము ఎన్నికైన తర్వాత మా నాయకుల అండదండలతో ఇక్కడ మా నియోజకవర్గంలో మహిళలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా ముందు మేము దానికి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రాబోయే కాలంలో కూడా నా నియోజకవర్గంలో మహిళలకు సంబంధించి ఎటువంటి సమస్యలు వచ్చినా నేను ముందుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది పరిస్థితి. ప్రధానంగా అయితే ఏదైతే ఉచిత బస్సు పథకం ప్రారంభించిన నేపథ్యంలోనే, అలాగే తను ఎవరైతే పత్తిపాడు ఎమ్మెల్యే ఈ యొక్క తను కూడా మహిళా ఎమ్మెల్యే కాబట్టి తను కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే చేస్తుంది. మహిళలు అందరూ కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేస్తున్న నేపథ్యంలో అందరూ కూడా వినియోగించేందుకు అందరూ కూడా ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా టీడీపీ ప్రభుత్వంలోనే మహిళలకు సాధికారత అనేది కూడా లభిస్తుంది. గతంలో మహిళలకు ఎన్టీఆర్ ప్రభుత్వంలోనే ఈ యొక్క మహిళలకు ఆస్తి హక్కు కూడా లభించింది. ఆ విధంగానే మహిళలకు ఇప్పుడు ఏదైతే సూపర్ 6లో భాగంగా 3 పథకాలు మహిళలకే కేటాయించిన నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ద్వారానే మహిళలకు అండదండగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అలాగే తెలుగుదేశం పార్టీ అని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే ఏదేమైనా మహిళా ఎమ్మెల్యేగా ఎన్నుకున్న నియోజకవర్గం మహిళల కోసం అయితే నేను ఎప్పుడు కూడా ముందుండి వాళ్ళకైతే ఏ సమయంలో కూడా అండగా ఉంటానంటూ కూడా ఎవరైతే పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యబాబు గారు చెప్తున్నటువంటి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కూటమి ప్రభుత్వం హామీల అమలులో భాగంగా ఏదైతే సూపర్ 6 పథకం ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉందో ఈ నేపథ్యంలోనే మహిళలు ఈ రోజు నుంచి అయితే ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం ప్రారంభించిన నేపథ్యంలో అందరూ కూడా దీన్ని అయితే వినియోగించుకుంటున్నారు. అలాగే కాకినాడ జిల్లాలోనూ ఉన్నటువంటి మహిళలు ఈ యొక్క పల్లె వెలుగు కావచ్చు, అందరూ కూడా అల్ట్రా పల్లె వెలుగు కావచ్చు, అలాగే మహిళలు అందరూ కూడా దీన్ని అయితే ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా మహిళలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, అలాగే ఉచిత బస్సు ప్రయాణంలో మన ప్రధానంగా చూసుకుంటే ఏ విధంగా అంటే టికెట్ అంటే మనకి ఆధార్ కార్డు కావచ్చు, ఏదైనా ఐడి ప్రూఫ్ వాటర్ చూపిస్తే సరిపోద్దంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా కూడా ప్రయాణం చేయవచ్చు కూడా చెప్పుకొస్తున్నారు. టికెట్ ఏ విధంగా వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, టికెట్ ఏ విధంగా వస్తుంది, వీళ్ళకి ఏ ప్రూఫ్ చూపించబడ్డారు మిమ్మల్ని? ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ, ఐడెంటిటీ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ ఏదైనా ఒరిజినల్ కాపీ చూపించి 0 టికెట్ పొందవచ్చునండి. అంటే టికెట్ వస్తుందండి మరి మామూలుగా జరగ టికెట్ వచ్చి అందులో టికెట్ 0 టికెట్ వస్తుందండి. స్త్రీ శక్తి పథకం టికెట్ మీద వస్తుందండి. ఆ టికెట్తో వాళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికి అనేది ప్రయాణం చేయొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఒకవేళ ఐడి ప్రూఫ్ లేకపోతే ఆల్టర్నేటివ్ ఏమైనా చెప్పారా మీకు? ఏమైనా ఆల్టర్నేటివ్ ఏమైనా టికెట్ తీసుకొని ప్రయాణం చేయటమేనండి. అంటే ఐడి ప్రూఫ్ లేకపోతే టికెట్ తీసుకొని ప్రయాణం చేయటమే. మాకు ఆల్టర్నేటివ్ ఏమీ చెప్పలేదు. టికెట్ తీసుకొని ప్రయాణం చేయాలి. ప్రస్తుతానికి ప్రస్తుతానికి 2 రోజులు కదా, ప్రస్తుతానికి ఒరిజినల్ ఉన్న డూప్లికేట్ ఉన్న పర్వాలేదు, కానీ కంపల్సరీగా ఒరిజినల్ ఐడి ప్రూఫ్తో ప్రయాణం చేయాలి ప్రతి మహిళ. పరిస్థితి అయితే చూసుకుంటే మనకి అదంటే శ్రీశక్తి ఈ పేరుతో అయితే టికెట్ వస్తుంది. ఇందులో మనకు ప్రధానంగా చూసుకుంటే శ్రీశక్తి పేరుతో వచ్చినటువంటి అంటే ప్రభుత్వ రాయితీ 30 రూపాయలు ఇస్తే, అలాగే టికెట్ ధర 30 రూపాయలు ఉందనుకో ప్రభుత్వం రాయితీ కూడా 30 రూపాయలు ఇచ్చి ఇలా 0 టికెట్ అయితే వస్తుంది. మొత్తం అందరూ కూడా అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా సరే గతంలో వాళ్ళు డబ్బులు వెచ్చించి కూడా మేమంతా కూడా ప్రయాణాలు చేసేవాళ్ళం, కానీ ఇప్పుడంతా కూడా ఈ టికెట్లు ఈ ఉచితంగా నేపథ్యంలో మహిళలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పమ్మా, ఎక్కడికి వెళ్తున్నాను? చెంగల్పూడి అండి. టికెట్ తీసుకున్నావా? తీసుకున్నానండి. డబ్బులు ఎంత తీసుకున్నారు నీ దగ్గర? ఈ డబ్బులు తీసుకోలేదండి. ఎందుకు తీసుకోలేదు? ఫ్రీ అండి. ఫ్రీయా? టికెట్ మీ దగ్గర? ఇదిగోనండి. ఫ్రీగా ఇచ్చారా నీకు? ఫ్రీగా ఇచ్చారు. ఏం మరి మీకు గతంలో బస్సు ఎక్కాలంటే ఎంత డబ్బులు అవి, ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది? చాలా డబ్బులు ఇవ్వండి. ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు? ఇప్పుడు బాగుందండి. ఇంకా మహిళలు ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు ఈ టికెట్ ఉచిత ప్రయాణం ఎలా అనిపిస్తుంది?
చాలా సూపర్గా ఉందండి. ఇవాళ మహిళలు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కదండి మమ్మల్ని ఎంతగానో మరి శ్రీశక్తిగా అన్నట్టు శ్రీశక్తికి మరి చంద్రబాబు నాయుడు చాలా గొప్పగా ఇచ్చేస్తున్నారండి. మరి కొంతమందికి చాలామందికి లేని వాళ్ళు ఉన్నారండి. మరి వాళ్ళకి ఫ్రీ బస్ అంటే చాలా ఘనతమే అండి. అయితే మరి చంద్రబాబు నాయుడు గారు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఒకటి అమలుపరిచి ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ ఇవాళ మహిళలు తిరుగుతున్నామంటే అండి మహిళలు చంద్రబాబు నాయుడు వస్తాయనండి మహిళలు గుర్తుంటారండి. లేకపోతే ఏ నాయకుడు కూడా మమ్మల్ని గుర్తించరండి. జగన్ గారు ఉన్నారండి. జగన్ గారు ఏ పరిపాలనలో ఎప్పుడు కూడా మహిళల్ని గుర్తించలేదండి. ఏ స్టేషన్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా మమ్మల్ని గుర్తించేవారు కదండి. ఇవాళ మహిళలందరూ మళ్ళీ స్టేషన్కి వెళ్తున్నాం అనుకోండి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఉద్యోగస్తులే కదండి ఏ జాబ్ చేసిన వాళ్ళే కదండి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మమ్మల్ని అందరూ కూడా గుర్తుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు దయవల్లే మేము ఇలాగా. ఇప్పుడు ఆధార్ కార్డుతోను ఒక పాన్ కార్డుతోను ఒక రేషన్ కార్డుతోను వాటర్ ఐడితోను మరి ఒక టికెట్ తీసుకోవడం అంటే ఈ ప్రభుత్వంలోనే జరిగిందండి. మరి సూపర్ 6 హామీలు ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏమన్నారంటే ఈ సూపర్ 6 హామీలు అని చెప్పారు. వెన్నుపోటు దినోత్సవాన్ని కూడా వాళ్ళు జరుపుకున్నారు గతంలో. అది వాళ్ళకి చెంపపెట్టుగా మన చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం ఒకటి ఈ సంవత్సరం కాలంలో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారండి. అమ్మఒడి తల్లికి వందనం అది మేము మా ఎమ్మెల్యే గారు సత్యప్రభారాజా గారితో సుపరిపాలన కార్యక్రమంకి వెళ్ళాము. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆనందోత్సవాలు కనపరిచారండి. ఎందుకంటే ఇంట్లో ముగ్గురున్న వాళ్ళకి అందరికీ ఆ పథకం వర్తించిందని చాలా ఆనందపడ్డారండి అందరూ కూడా. అలాగే ప్రతి ఒక్క పథకం కూడా మహిళలకు చాలా ఆనందాన్ని ఇస్తుందండి. ఈ బస్సు కూడా ఫ్రీ పెట్టడం వల్ల స్త్రీలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ ఫ్రీ బస్సు ఆడవాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మహిళలు అన్నిటిలో ముందు ఉండాలనే ఒక సదుద్దేశంతో చాలా బాగుందండి ఈ పరిపాలన. చంద్రబాబు నాయుడు గారు ఏమైతే హామీలు ఇచ్చారండి ఆ హామీలన్నీ కూడా ఒకటి నెరవేర్చారండి. ఇంతగా చేసి మా సత్యప్రభ గారు కూడా మరి మా ప్రతి గ్రామంలోనూ కూడా ఆవిడ వచ్చి వెళ్తూ ప్రతి ఒక్కళ్ళని మహిళల్ని కూడా గుర్తించి మాకు ఎంతో మేలుగా ఆవిడ కూడా మా చేదోడు ఆదోడు కింద ఆవిడ ఉంటుందండి. మాకైతే ఏ లోటుపాట్లు లేవు సారు. ఉచిత బస్సు లేని వాడికి ఎంతో గొప్ప అండి ఇది. మరి ఇలా లేడీస్ ఉన్నామండి ఎక్కడికైనా ఆటోలు ఎక్కి వెళ్ళాలంటే భయంకరంగా ఉంటుందండి. ఇవాళ ధైర్యంగా గుండె మీద చేసుకుంటే ప్రతి మహిళ కూడా బస్సు ఎక్కి ప్రయాణం చేయొచ్చండి. సుఖకరంగా ఉంటుందండి. మా మహిళలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా ఇది ఇచ్చారండి. మా మహిళలందరి తరఫున కూడా నేను కొంతమంది చెప్తున్నాను. అవసరం నిమిత్తం వెళ్ళవలసిన అలాగే అప్పట్లో బోలంత ఛార్జీల మోతపైతే మోగించేవారు. చాలా ఆర్థిక భారం అయితే అవేది. కానీ ఇప్పుడు ఉచిత బస్సు పథకం ఇచ్చిన నేపథ్యంలోనే ఎక్కడికైనా వెళ్ళి అత్యవసర పరిస్థితుల్లో కూడా ఇదంతా కూడా ఎంతో ఉపయోగపరంగా ఉంటుంది. ఇచ్చిన మాట ప్రకారం కూడా హామీ నెరవేర్చినటువంటి అలాగే కూటమి ప్రభుత్వానికి అయితే మహిళలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. దిగున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ జిల్లా నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.